పేరు రావణ్ ఫరియో అలియాస్ సొల్లుగాడు, అలియాస్ సొల్లు మ్యాన్, అలియాస్ సొల్లు పకోడి. ఇతడొక్కడే 3 లక్షల మంది సొల్లుగాళ్లతో సమానం. ఎందుకంటే 3 లక్షల మంది సొల్లుగాళ్ళకి ఇతనే గ్యాంగ్ లీడర్. హీ ఈస్ ఏ ప్రొఫెషనల్ సొల్లుగాడు. ఏపీటీఎస్ లో ఉన్న సొల్లుగాల సంఖ్య ఎంతని మిమ్మల్ని అడిగితే వీడి సబ్స్క్రైబర్ కౌంట్ చూపియండి, సరిపోతుంది. హలో డెవిల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం యూట్యూబ్ లో ఉండే ఒక సొల్లుగాడు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి బ్రో రావణ్ ఫరియో అని టైటిల్ పెట్టి మహీధర్ అన్నని అంటున్నావని ఎవరైనా అనుకోవచ్చు. అది నూబు సొల్లుగాడైతే ఈడు సొల్లు అల్ట్రా మ్యాక్స్ ప్రో ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా తగిలించేయండి. ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా దొరికితే దాన్ని గ్యాంగ్ బ్యాంగ్ చేసి వదలడం వీడి స్పెషాలిటీ. వీడు అబద్ధం చెప్పే కాన్ఫిడెన్స్ కి నిజం కూడా తానే అబద్ధమని కన్విన్స్ అయిపోయి వెళ్ళిపోతుంది. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏది ఏమైనా సరే వీడి ప్రెడిక్షన్ పవర్ ని ప్రశంసించక తప్పదు. వీడి స్టోరీ ప్రెడిక్షన్స్ అనుకున్నారు కదా, చచ్చా నేను రాడ్ వేస్తా అని ముందే ప్రెడిక్ట్ చేశాడు కదా, ఇంకో రాడ్ సిద్ధం అని పెట్టాడు ముందే ప్రెడిక్ట్ చేసి. నమస్కారం ఫ్రెండ్స్, దీన్ని కూడా రోజు చేస్తున్నారు. ఏమైంది మావా, ఏమంటున్నారు? నమస్తే అంటున్నారా? వీడు ఏం చేసినా ప్రతి దాంట్లో కామన్ గా ఉండే ఎలిమెంట్ సొల్లు. thumbnails లో సొల్లు, టైటిల్స్ లో సొల్లు, వీడియోలో సొల్లు, మొత్తం ఈ ఛానలే పెద్ద సొల్లు. ప్రభాస్ బర్త్డే దీపావళి పునస్కరించుకొని నా రైట్ హ్యాండ్ ని రిలీజ్ చేశారు. మరి ఇంకొన్ని రోజులు అయితే క్రిస్మస్ ఉందన్నమాట, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేయండి. సంక్రాంతి అప్పుడు లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి, ఆ తర్వాత రైట్ లెగ్ రిలీజ్ చేయండి. ఏందన్నా ఇది? ఈ మాత్రం పోస్టర్స్ మేము డిజైన్ చేసుకోలేమా? వచ్చాడండి ఫ్రూట్ గాడు. వీడు డిజైన్ చేసిన మహాద్భుతమైన thumbnail డిజైన్స్ చూడండి ఒకసారి. చేత కానప్పుడు కింద మీద మూసుకుని కూర్చోవాలి, అన్లెస్ యు ఆర్ ఏ రోస్టర్. మీకు ఆక్సిజన్ లేని ప్లేస్లో కూడా మీ ఆర్మీ ఉంది సార్. ఏం ఆర్మీ అబ్బా మీది? అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మార్స్ మీద కూడా ఉన్నారనమాట, చంద్రుడి మీద కూడా ఉంటారు, నాకు తెలుసు సూర్యుడి మీద కూడా ఉంటారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏలియన్స్ లో కూడా ఉన్నారనమాట. బ్రో అయితే ఒక పని చేయి బ్రో. పుష్ప మూవీలో మెయిన్ విలన్ రాకీ. రే పుష్పలోకి రాకీ ఎందుకు వస్తాడ్రా? ఎవడ్రా నువ్వు? ఇలా ఉన్నావేంట్రా బాబు? చిచి ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా నాయన అసలు? చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి. పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం. ఏపీ గవర్నమెంట్ చెత్తకి 120 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. మరి యూట్యూబ్ లో నుండి ఈ చెత్తగాని తీయడానికి ఎంత తీసుకుంటారో కనుక్కోండిరా కొంచెం. యూట్యూబ్ ని చెత్త కుప్పలాగా ఈడు వాడినట్టు ఎవరు వాడుండరు. మళ్ళా ఈడేసిన చెత్తని ఏరుకోవడానికి 3 లక్షల మంది ఉన్నారు బొక్కలాగా. విక్రమవి తీద్దామని చెప్పి లోకేష్ కనకరాజు అనుకున్న తర్వాత సేతుపతి గారి దగ్గరికి వెళ్లి స్టోరీ అయితే వివరించారు. ఆ తర్వాత ఈ సీన్ వచ్చినప్పుడు సేతుపతి గారిని షర్ట్ ఇప్పమన్నాడంట. దాంతో సేతుపతి గారు వామో నేను షర్ట్ ఇప్పుడేందే, నేను షర్ట్ ఇప్పను, నువ్వు ఇది నాకు ముందే చెప్పలేదు అంటే అప్పటికి ఒప్పుకోపోతే ఈడే వెళ్ళి కాళ్ళ మీద పడి మరీ ఒప్పించాడు కదరా. యాక్చువల్లీ మాస్టర్ మూవీలో ఉన్నది విజయ్ సేతుపతి కాదు, నిజానికి ఇలా తాతకి విఎఫ్ఎక్స్ వేసి కూర్చోబెట్టాడు. మీరు అది ఇమిటేట్ చేద్దామన్నా మన వల్ల కాలేదన్నమాట. మన సేతుపతి గారు ఓన్లీ ఆ క్యారెక్టర్ రే ఆ చెయ్యి ఎందుకు అలా పెడుతున్నావు? సొల్లుగాడివే అనుకున్నా. విక్రమ్ జస్ట్ 40 days లో కంప్లీట్ అయిపోయింది. సినిమా అంతా కూడా కంప్లీట్ అయ్యి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన లోకేష్ గారికి ఏదో తెలియనటువంటి చిన్న లోటు. ఆ లోటు నేను తీరుస్తాగా. కుతుబ్ మినార్ తెలుసా? కుతుబ్ మినార్ ఎంత ఉంటది, దాన్ని దుప్పుకో. ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తలో సైడ్ క్యారెక్టర్లు చేసేవాడు. ఆ తర్వాత చాలా మంది యాంకర్లు కూడా తనని అవమానించారు. ఆ హీరో ఎవరో మనకు తెలుసు కదా, ది గ్రేట్ విజయ్ దేవరకొండ అనమాట. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలబడటమే గ్రేట్. అంటే మళ్ళీ పాన్ ఇండియా స్టార్ గా నిలబడ్డాడు. తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తాత తెలవదు నాన్న తెలవదు అంటే తాత పేరు వాడుకొని వచ్చిన వాళ్ళు, నాన్న పేరు వాడుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎదవలు అనమాట. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నువ్వు ఒక్కడమే మగాడివి అనమాట. చూసారా గైస్ ఈ డబుల్ యాక్షన్? ఇడికి కుతుబ్ మినార్ సరిపోదు, ఆల్రెడీ చాలా మంది దింపేశారు కదా. బుర్జ్ ఖలీఫా తెలుసా? బుర్జ్ ఖలీఫా దాన్ని దుప్పుకో. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, RRR మూవీ తోపా బాహుబలి మూవీ తోపా అని. అవంతా కాదు, నేను ఇప్పుడు నీకు దింపపోయే రాట్లు తోపు. ఆదిపురుష్ మూవీలో మన ప్రభాస్ కి 10 తలకాయలు ఉండబోతున్నాయి. అదేంటి? రే ప్రభాస్ కి 10 తలకాయలు ఉండడం ఏంట్రా నీ తలకాయ? ఆదిపురుష్ మూవీలో మన ప్రభాస్ కి 10 తలకాయలు ఉండబోతున్నాయి. అప్పుడు రావణుడి గురించి దేవుడు ఎరుక. ఈ రావణ్ గాడికి అయితే ఉన్న ఒక్క తలకాయ కూడా పనిచేయడం లేదని అర్థమైంది. సోలుగా ఏంటి? బోకులకే బోకు రావణ్ గాడికి రాడ్డు దోప, బోకులకే బోకు రావణ్ గాడు పెద్ద
ఫ్రెండ్స్ KGF 1 లో చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడు కదా, హీరోనా కాదురా విలన్. ఆ బుడ్డోడు ఎవరైతే ఉన్నాడో అతను NTR అనమాట. అబ్బా KGF చాప్టర్ 2లో ఇతనికి ఏమీ తెలియదురా అని చెప్పి హీరోయిన్ కి కథ చెప్తాడు కదా, ఆ బుడ్డోడు ఎవరైతే ఉన్నాడో తను రామ్ చరణ్ అనమాట. అచ్చా, అక్కడ ఉన్నటువంటి సబ్మెరీన్స్ అన్నిటికీ ఓనర్ మన సలార్ ప్రభాస్ అనమాట. ఇంతకీ ఈ విషయం ప్రభాస్కి తెలుసా, లేదా నువ్వు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా డిస్కస్ చేసుకున్న విషయాలా ఇవి? వాళ్ళిద్దరు కూడా కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయడం మొదలు పెడతారు. అప్పటికే రాకీకి సైన్యం ఉంది, కానీ సైన్యం ఎక్కడుందో రాకీ కూడా తెలియదు. ఏంటి, రాకీ బైక్ సైన్యం ఉంటది కానీ అది రాకీ బైక్ కూడా తెలీదా? ఓడి అమ్మ. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఈ సొల్లుగాడు చనిపోయిన రాకీ వాళ్ళ అమ్మ అండ్ వైఫ్ కలిసి రాకీ బైక్ తెలియకుండా సైన్యాన్ని తయారు చేసి రాకీకి అవసరం అవ్వగానే సడన్ సర్ప్రైజ్ ఇస్తారనమాట. Hi Sagar, what is sudden surprise? ప్రభాస్ మరియు రాకీ కలిసి రాజన్ మార్ ని చంపేశారు. రాజన్ మార్ యొక్క కొడుకు ఎవరో కాదు, NTR అన్నమాట. రే ఇప్పుడే కదరా ఆ బొడ్డోడు NTR అన్నావు, మళ్ళా రాజన్ మార్ కొడుకు NTR అంటావేంట్రా? మీ తాత మల్టీవర్స్కి వెళ్ళి ఇంకో NTR తీసుకొచ్చాడా? సొల్లుగా నా తండ్రిని చంపింది వీళ్ళిద్దరు అని చెప్పి తన సైన్యాన్ని వేసుకొని వాళ్ళిద్దరి మీదకి యుద్ధానికి వెళ్తాడు. వీళ్ళిద్దరు కుయుక్తుల ముందు మన NTR సాగం అనమాట. ఎందుకంటే అక్కడ ఉంది ఒక్క బుర్ర కాదు, 2 బుర్రలు, అటు సలార్ బుర్ర మరియు రాకీ బుర్ర. ఆ 2 బుర్రల గురించి నాకు తెలియదు, కానీ నీది మాత్రం పెద్ద సొల్లు బుర్రరా. ఎంతకని సొల్లు మింగుతావురా బాబు నువ్వు, నీ కుక్క బుర్ర కథలో. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏదైతే ఉందో నేను క్రియేట్ చేసినటువంటి మూవీ స్టోరీ. మొత్తం ఈడు సొల్లంతా అయినాక లాస్ట్ లో చెప్పాడు అన్నమాట, ఇదంతా ఈడు సొల్లు ఫ్రూట్ కదా అని. అప్పుడు వరకు చూసిన జనాలందరూ గొర్రెలు. ఇదంతా ఏదైతే ఉందో ఇది నేను క్రియేట్ చేసినటువంటి ప్యారలల్ యూనివర్స్. నువ్వుని లో యూనివర్స్. PM నరేంద్ర మోడీ గారి బర్త్డే అనమాట. చిన్నప్పుడు ఈ సొల్లుగాడు మోడీజీ కలిసి చదువుకున్నట్టు మరి గాడంట గాడు. ఏంటి ఏం చేస్తున్నావు? మరి టాప్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారు ఎలా రాసుకుంటారు తెలుసా? రోజు క్రితం మగధీర మూవీ ఇంటర్వ్యూలో ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే, రాజమౌళి గారికి రాత్రులు చాలా కళలు వస్తాయంట, వచ్చిన ప్రతి కళ కూడా తను ఒక లైన్ లాగా రాసుకుంటాడంట. దాంట్లో కొన్ని పాయింట్లు పెట్టినవి ఇవన్నమాట. ఉదాహరణకి రాజమౌళి కళల గురించి నాకు తెలియదు, కానీ గత కొన్ని వారాల నుండి మాత్రం వదలని పీడకలలా ఏం ఓపెన్ చేసినా నువ్వే కనబడుతున్నావురా సొల్లుగా. నా మీద నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఛానల్ డిలీట్ చేయబుద్ధి అవుతుంది, వీడియో సాపే బుద్ధి అవుతుంది. ఏడుపు వస్తుంది నాకు, ఏడుపు వస్తుంది నాకు. ఏ అన్న అచ్చం హీరోలో చూస్తున్నావన్నా, ఆ నవ్వు చూడు. ఇప్పుడు అన్న నిబ్బా సబ్స్క్రైబర్స్ వచ్చి ఆ వీడియో కింద ఏ సొల్లుగా నువ్వు తురుమురా అని కామెంట్స్ పెడతారు. ఇది కాదురా, ఇంకో బీజం సెట్ అవుతుంది అన్నకి కరెక్ట్ గా. మా పేరెంట్స్ కూడా ఆ వీడియో చూశారు, నా ఫ్రెండ్స్ కూడా ఆ వీడియో చూశారు, నాకైతే లింక్స్ షేర్ చేశారనమాట. ఏంటి లింక్ షేర్ చేసేసారా? అది ఫ్యామిలీ మొత్తం చూసేసారా? సరే నాకు కూడా కాస్త షేర్ చేయరా బాబు, నీ సొల్లు వీడియోలు చూసి మైండ్ దొబ్బింది. ఓకే గైస్, నాకు లింక్ వచ్చేసింది, నేను పోయి రిఫ్రెష్ అవుతా. మీకు కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? ప్రేమతో బాయ్.